ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవగలరా పల్లా? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాపై రగులుతున్న తెలుగు శక్తి ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట ఎలాగుంటుందో నేని చూపిస్తా. పల్లాపై తెలుగు శక్తి దండయాత్ర. మీడియా సమావేశంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ధ్వజం. తెలుగు శక్తి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి, అలాగే సిబిఐ డైరెక్టర్ కి పల్లా శ్రీనివాస్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, పల్లా వర్గీయులందరికీ ఫ్లూటు జింక ముందు తప్ప సింహం ముందు కాదని చెప్పి మరోసారి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈరోజు బివి రామ్ ఎవరికే భయపడ్డు, నన్ను భయపెట్టాలని చూస్తే ఇంకా వేట తీరుతూ ఉంటుంది. ఈవేళ పల్లా గారు ఆట నువ్వు మొదలు పెట్టావు, వేట ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ఈరోజు మేము ఒకటే పిలిపిస్తున్నాం, ఈ యుద్ధం టీడీపీకి నాతోనే కాదు, ఈ యుద్ధం పల్లాకి బివి రామ్కి తెలుగు జాతి ఆత్మ కోసం యుద్ధం చేస్తున్నారు. ఇవాళ టీడీపీ పార్టీ పుట్టిందే తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవంతో. ఈరోజు ఆత్మగౌరవం కించపరచాలని, అలాగే ఈవేళ అధికారం మారిన ఇంకా కార్పొరేటర్లు కొంతమంది ఇంకా పీడిస్తున్నారు. ఈమెని వరలక్ష్మి ఆమెని అక్కడ ఉన్న కార్పొరేటర్ అసలు అతనికేంటి జీవీఎంసీ అబ్జెక్షన్ చెప్పాలి. ఒక కార్పొరేటర్ వచ్చి సెటిల్మెంట్ చేసుకోమంటున్నాడు. ఎవరు అడుగుతున్నారు. ఈరోజు మేము కోరేది ఒకటే, ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అంటే మేము రాజకీయ హోదాలో ఉన్నాం కదా, మేము ఏమైనా చేస్తాం అనుకుంటే నేను తెలుగు శక్తి ఊరుకో మొదలు చేస్తాను. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు. కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా మీరు ప్రజా సేవకులు. అంటే మీ భాషలో చెప్పాలంటే మగాడైతే ఒక పాలేరు పోస్టు, ఆడదైతే ఒక పని మనిషి పోస్ట్ అన్న భావంతో పనిచేయాలి. ఇవాళ ఇది మరిచి మీరు ప్రజలకి విఐపీలు వస్తారు. ప్రజల విఐపీలు మీరు కాదు, మీరు వాళ్ళ సేవకులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ముఖ్యమంత్రి కాదు మీ సేవకులు చెప్తున్నారు. మీ అధినాయకుడు చెప్పిన మాట కూడా మీకు పాడదంటే ఏమో అర్థం కావట్లేదు. మరి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేశాను. అంటే పల్లా శ్రీనివాసరావు గారు నా పైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అపాలజీ కోరాను. నేను గంట గారిని కలిశాను, మంత్రి గారు ఫోన్లో మాట్లాడాను. నేను కోరింది అపాలజీ మాత్రమే, నేనేమీ ఆరోపణ చేయలేదు. అతని అపాలజీ కాదు కదా, నా పైన లేనిపోయిన ప్రశ్నలు లిస్ట్ చేస్తూ రామ్ ఒక బ్లాక్మెయిల్ అని, తుచ్చా అని చెప్పి ఇలాంటి పదాలు వాడి రిలీజ్ చేశారు. నేను ఇది ఫిర్యాదు చేసిన తర్వాత మళ్ళీ రాము వైసీపీ కోవట్ అంట. మరి ఇదే వచ్చింది అర్థం కావట్లేదు. మరి నేను జగన్తో ఎప్పుడు కలిసానో లేకపోతే వైసీపీ దయాస్లో ఎప్పుడు కూర్చొని నాకు అర్థం కావట్లేదు. అందువల్ల ఏదైతే పల్లా ఆరోపణ చేశారో దీనిపైన నాకు రుజువులు ఇప్పించకపోతే డెఫినెట్ గా డిఫార్మేషన్ కేసు అయిపోతున్నారు. మరి గతంలో మనం చూసాం, సాక్షి లోకేష్ గారు ఏదో చిడుతిరులని చెప్పి రాస్తే వేసారు. మనం ఒకటే అడుగుతున్నాం లోకేష్ గారిని, ఈవేళ పల్లా శ్రీనివాసరావు మాకు లోకేష్ సపోర్ట్ ఉందని చెప్పి వేగిపోతున్నారు. అంటే లోకేష్ గారు ఇలాంటి ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నాను. మరి వీళ్ళు లోకేష్ పేరు కూడా చెడుగా వాడుకుందని మనం చేస్తున్నారు. మరి ముఖ్యంగా గాజువాక ప్రజల్లో ఒక రావణాసురు మాదిరిగా ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ఇది నా మాట కాదు. ఎప్పుడైతే నా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను దీనిపైన లోతుగా పరిశీలన చేస్తే ప్రజలు వచ్చే ఇన్ఫర్మేషన్, ఇతను స్టీల్ ప్లాంట్ స్థలాలు కబ్జా చేయడం కానీ, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం కానీ, ఇతరుల దగ్గర లూటీ చేయడం కానీ విపరీతంగా ఆరోపణలు ఉన్నాయి, కలెక్షన్ ఆరోపణలు ఉన్నాయి. ఏవైతే ఆ ప్రసాద్ శ్రీనివాస్ అన్నారో ఇదంతా కలెక్షన్ బ్యాచ్. వీళ్ళు కలెక్షన్ చేస్తూ నేను కలెక్షన్ చేస్తున్నాను, నేను బ్లాక్మెయిల్ చేస్తాను అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడారు. ఈ రోజు వరకు ఒకటే కోరుతున్నాను, నేను వైసీపీ కోవట్ట లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమాన, చంద్రబాబు అభిమాన, చంద్రబాబు చెప్పాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తాను. మరి నాడు మేము జగన్ పైన దండయాత్ర చేసినప్పుడు మీకు గుర్తు రాలేదా? నేను ఏంటంటే ఆ రోజు మీ అవసరం వాడుకున్నారని అడుగుతున్నాను పల్లా శ్రీనివాస్ని. ఈ రోజు పార్టీ అధికారం వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే తెలుగు శక్తి ఊరుకోదు. మీరు ఏదో అనుకుంటున్నారు తెలుగు శక్తి రామ్ ఒకరేని, ప్రతి ఒక్కటి ఫైలు నా దగ్గర ఉంది. ఈ రోజు నా మీద ఎవరైనా తప్పుడు శక్తులు పెట్టాలని చెప్పి పల్లా గారు ఒత్తిడి తీసుకొస్తున్నారు వాళ్ళ నాయకుల నుంచి. కానీ ఎవరు కూడా రామ్ పైన పెట్టడానికి సాహసం చేయట్లేదు.